చెప్పడానికి నేను ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఒక కోఆర్డినేటర్ గా కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని అందించడానికి నేను ఒక పరికరంగా ఉపయోగపడ్డాను. సో రియలీ 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 ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మెగ్జన్ అకాడమీ అండ్ మెగ్జన్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ థ్యాంక్స్ టు అవర్ సిఇఓ, యంగ్ సిఇఓ లక్ష్మణ్ మలావత్ సార్. ఇట్స్ వండర్ఫుల్ థాట్ అండి అకాడమీ అనేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు, రాబోయే రోజుల్లో ప్రజలు డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ కి వెళ్లే రోజులు తగ్గిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తోంది. ప్రతి వ్యక్తి కూడా తన ఆరోగ్యాన్ని గురించి కానీ, తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కానీ ఫస్ట్ డాక్టర్ గారి కన్నా చాట్ జీపీటీనే అడిగే పరిస్థితి, రైట్? సో టెక్నాలజీ పెరగడం అనేది మంచిదే. డాక్టర్లు మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. ఒక వ్యవస్థ నడుస్తోంది. మనందరినీ కాపాడడానికి అత్యవసర పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ వైద్యం. అది ఎక్కడ దొరుకుతుంది? హాస్పిటల్స్ లో దొరుకుతుంది. ఇక్కడే వచ్చింది చిక్కంతా. మన తాతల నాటి కాలంలో వైద్యం అనేది అంత ఖరీదైనది కాదు కదా, రైట్? కానీ ఇప్పుడు వైద్యం అనేది చాలా చాలా ఖరీదైపోయింది. అసలు సగటు మనిషికి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఆరోగ్యం పాడైంది అంటే గుండె డగ 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 కొట్టుకుంటుంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, మెగ్జన్ అకాడమీ ద్వారా మనకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ విత్ ఆయుర్వేద సపోర్ట్. ఓకే, ఆయుర్వేదం ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అది సేఫ్ విత్ మినిమం సైడ్ ఎఫెక్ట్స్. ఆర్ సైడ్ ఎఫెక్ట్ అంటే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, ఏమే కాన్స్టిపేషన్ అవ్వడం అలాంటివి తప్ప ప్రాణాపాయం ఏం జరగదు. పొరపాటున కూడా మీరు ఏమన్నా రాంగ్ డయాగ్నోసిస్ చేసినా ఏం చేసినా కూడా. సో ఆయుర్వేద అనేది మనకి అతి ప్రాచీనమైన పద్ధతి, రైట్? సో ఇక్కడ నేను కొన్ని స్లైడ్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్, నాకు ఇది నేర్పించినందుకు. అయ్యో, ఓకే, వై చూజ్ మెగ్జన్ అకాడమీ? ఈ మెగ్జన్ అకాడమీని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? మార్కెట్ లో చాలా రకాల అకాడమీస్ ఉన్నాయి కదా. మెగ్జన్ టీచర్స్ ఫెసిలిటీస్ ఇచ్చారండి. ఈ మధ్య బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్న అకాడమీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాగే మనం మెగ్జన్ అకాడమీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మన కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది మన ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి ఉపయోగపడే ఆన్లైన్ కోర్స్ లాగా డిజైన్ చేశారు, రైట్? సో మనకి ఎవ్రీ వీక్ 2 క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ ఆన్లైన్ క్లాస్. ఈ రోజు మనం ఎలాగైతే జూమ్ సెషన్ లో అటెండ్ అయ్యామో, మీరు ఎలాగైతే నా సెషన్ వింటున్నారో, అలాగే మన మెంటర్, మన హెడ్ ఆఫ్ ద అకాడమీ గౌతమ్ కొడుకుల సార్, ఆయన క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ లో చెప్తారు. ఆన్లైన్ లో అదే క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్ ఒకవేళ ఎవరైనా పార్ట్న అయితే, అంటే పనుండో లేకపోతే బయట డ్యూటీస్ సంథింగ్ ఏదైనా జరగదు, ఒకవేళ పొరపాటున ఆ క్లాస్ మిస్ అయితే మనము ఆ క్లాస్ మనకి వీడియో రికార్డింగ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను సెషన్ చేస్తున్నాను, కొంతమంది మన మిత్రులు ఈ రోజు సెషన్కి అటెండ్ కాలేకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఈ వీడియో అనేది ఎలాగైతే అందజేయబడుతుందో అలాగా మన క్లాసెస్ అన్ని కూడా వీడియో రికార్డింగ్ చేయబడతాయి, రైట్? అలాగే ఇది గ్లోబల్లీ సర్టిఫైడ్ అక్రిడేటెడ్ అంటాం దీన్ని. అంటే సర్టిఫికేషన్ మన మెగ్జన్ అకాడమీ నుంచి వస్తుంది. అక్రిడేషన్ అనేది గ్లోబల్ గా మనకి సిపిడి యూకే అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ సిపిడి యూకే అనే ఆర్గనైజేషన్ 30 సంవత్సరాల నుంచి ఉంది. దాని గురించి కూడా కొంచెం నేను టాపిక్ కవర్ చేస్తాను, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్ని కూడా, ఈ స్లైడ్స్ అన్ని నేను మీకు షేర్ చేస్తాను, రైట్? ఒక చిన్న వీడియో చూద్దాం.
సార్ వాయిస్ రావట్లేదు కదా? లాస్ట్లో మ్యూట్ ఉంది చూడండి సార్, 26.48 అక్కడ మ్యూట్ ఓపెన్ చేయండి సార్. 1 సెకండ్. లాస్ట్ ఎండింగ్ second, sir. చూడండి, అదే అదే స్క్రీన్ మీద దాన్ని మొబైల్ది ఇది ఇది పెంచండి సార్ మొబైల్ది. ఓకే అదే ఇందాక నేను ఇదా ఎస్ కింద లాస్ట్ లో ఇంటూ ఆప్షన్ ఉంది చూడండి స్పీకర్ దగ్గర 26.48. యా ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఎస్ సో మీరు జస్ట్ న్యూట్రిషన్ కోచెస్ అవడమే కాదు, మీద ఎటువంటి అంటే మీరు ఒక 10th క్లాస్ ఒక మీ హైయర్ స్టడీ 10th క్లాస్ అనుకోండి, దానికి తగ్గట్టు మనం డిప్లొమాని అటాచ్ చేసి మీ యొక్క ఐడెంటిటీని మా నుంచి మీకు ఇంకా ఎక్కువ పెంచుతాం అనమాట. మీరేమో మ్యాంగోస్ తినొచ్చు అంటున్నారు డయాబెటిక్ పేషెంట్స్, బయట డాక్టర్స్ ఏమో మ్యాంగోస్ తినొద్దు అని చెప్తున్నారు. ఈ అమెరికన్ అసోసియేషన్ అక్రిడేషన్స్ కానీ, యూకే అక్రిడేషన్స్ కానీ, మన దగ్గర ఉన్న కెనడా కౌన్సిల్ అక్రిడేషన్స్ కానీ, అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా మెగ్జన్ మారింది. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఎఫ్ఎస్ఎస్ఐ ఆఫీసర్స్ కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సలాం కొట్టి వెళ్ళారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ది బెస్ట్ బ్రాండ్స్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ ఎవర్ కమ్ అక్రాస్ ఇస్ మెగ్జన్ అని చెప్పి. అంటే మీరు ఒక సమాజంలోకి వెళ్ళి మీ అంతటా మీరు నేను మెగ్జన్ లో ఈ కోర్స్ చేశాను, నేను ఇవన్నీ డయాగ్నోస్ చేయగలుగుతున్నాను అని మీ అంతటా మీరు ధైర్యంగా చెప్పుకొని మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అక్రిడేషన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ we will be a backbone support for you. That is the weightage that Megzan Academy has right now. Mr. Gautam Kodukula, the mind of a scientist, the heart of a mentor, and the future of wellness education. Hello, welcome to Megzan Academy, batch 5. So today's class is about a demonstration. రైట్. సో ఇది మాకు గౌతమ్ కొడుకుల గారు ఇంట్రడక్షన్ అండి. ఓకే, మేమందరం కూడా ఈ స్లైడ్ మీద చాలా కనెక్ట్ అయ్యాము. రైట్, అంటే ఎందుకు ఈ స్లైడ్ ప్రతిసారి చూపిస్తున్నాము, ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం అంటే, మన ఇంట్లో మనందరినీ కేర్ తీసుకునేది తల్లి పాత్ర పోషిస్తున్న వ్యక్తి. అది మన భార్య కావచ్చు, ఇంకా అన్మ్యారీడ్ పీపుల్, మన బోయే జైకర్ లాంటి యంగ్స్టర్స్కి అయితే వాళ్ళ అమ్మగారు కావచ్చు. రైట్. సో ఒక మహిళ ఎప్పుడైతే నిరక్షరాస్యురాలిగా ఉంటుందో ఆ ఇంట్లో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది కొన్ని ఏళ్లుగా మన అందరం సమాజంలో చూస్తున్న ఒక అందరికీ అర్థమైపోయిన ఒక పాయింట్. సో ఇక్కడ నేను బాధపడేది ఏంటంటే, ఈ రోజుల్లో ఏ మహిళ కూడా నిరక్షరాస్యురాలుగా లేదు, కానీ ఆరోగ్యపరంగా నిరక్షరాస్యురాలుగా ఉంది. చూడండి, మన ఇళ్లలో ఏ మహిళకి కూడా ఆరోగ్యం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. చాలా చాలా బాధాకరం. అవునంటారా కాదంటారా? మీ రెస్పాన్స్ ఇవ్వండి చాట్ బాక్స్ లో, అవునా కాదా? మన ఇంట్లో ఉన్న మహిళ, మన అమ్మ, భార్య, మెయిన్ గా వాళ్ళకి ఆరోగ్యం గురించి ఏమీ తెలియదు. మరి అటువంటప్పుడు ఆరోగ్యం గురించి తెలియని మహిళ రుచికరంగా వండి పెట్టగలిగితే తప్ప ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది?
అందుకనే మన చేతుల్లో మన ఆరోగ్యం లేదు, మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లో లేదు. హాస్పిటల్స్ కి డాక్టర్లకి వెళ్ళాల్సిన పరిస్థితి. నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న చదువుకున్న మహిళ మొదటగా మనం ఆరోగ్యాన్ని చదువుకో అని చెప్పి రికమెండ్ చేయాలి, స్ట్రాంగ్ గా రికమెండ్ చేయాలి. ఎందుకు రికమెండ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు మనం ఒక 35 to 45 ఇయర్స్ తీసుకుంటే సమాజంలో, ఆ ఇంట్లో ఇంకా 30 సంవత్సరాలకి పైబడి లైఫ్ స్పాన్ ఉన్న వ్యక్తులు కనీసం భార్య భర్త 50 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉన్న పిల్లలు ఉన్నారు. మీకు ఈ పాయింట్ అర్థమవుతుందా? మీ ఏజ్ 35 to 45 అయితే యావరేజ్ లైఫ్ స్పాన్ ఇంకా ఎంత ఉందండి? 70 ఇయర్స్ అంటున్నారు డాక్టర్స్, రైట్? సో అంటే ఇంకా 30 ఏళ్ళు మీరు జీవితం బ్రతకబోతున్నారు. మరి 30 ఏళ్ల జీవితాన్ని ఆరోగ్యపరంగా ఎవరి చేతుల్లో పెడుతున్నారు? నాకు ఈ క్వశ్చన్ నేను వచ్చిన మొదటిసారి చాలా ఇబ్బంది అనిపించింది నాకు. అవును, నిజమే కదా. ఎంతసేపు ఆర్థికంగా ఎదగడానికి, ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నా ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? నా భార్య ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? నా కొడుకు ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? రైట్? సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, కుదిరినంత వరకు మన ఇంట్లో ఎవరైతే చదువుకున్న మహిళ ఉన్నారో ఆమెని మనం ఆరోగ్యపరంగా ఎడ్యుకేట్ చేయడానికి ఈ డిప్లొమా కోర్సు వాడుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తనకి అనుకూలంగా ఉండే సమయాల్లోనే, అది కూడా చాలా మనకి 5th బ్యాచ్ 6th బ్యాచ్ ఇవన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలు 5 గంటలు 2 గంటల నుంచే కుదురుతోంది. ఎందుకంటే ఆ టైంకి జనరల్ గా లేడీస్ అందరూ కూడా కంఫర్ట్ జోన్ లోకి వచ్చేస్తారు. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయి, రైట్? ఓకే. సో ఎప్పుడైతే మన ఇంట్లో ఎవరైతే లేడీ ఉన్నారో ఆవిడ హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా ఒక అడుగు వేస్తారో, నాకు తెలిసి ఒక 3-4 క్లాసులు అయ్యేసరికి, అవును కదా, నేను రెగ్యులర్ గా వండే వంటల్లో ఈ ఫైబర్ మిస్ అవుతోంది, ప్రోటీన్ మిస్ అవుతోంది, లేకపోతే ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయాలి, లేకపోతే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, లేకపోతే పెంచాలి, లేకపోతే మా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి, అది హస్బెండ్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏదో ఆరోగ్య సమస్య ఉంది, ఈ ఆరోగ్య సమస్యకి నిజంగా మూల కారణం ఏంటి అని ఆలోచించడం మొదలు పెడుతుంది. అవునంటారా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పోస్టర్ మీరు చూస్తున్నారు. చదువు వచ్చిన ప్రతి వ్యక్తి ఇందులో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే, అయ్యో ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ అచ్చు తప్పు ఉంది, లేకపోతే ఇక్కడ గ్రామటికల్ తప్పు ఉంది అని చెప్పి గుర్తుపట్టగలుగుతాం. ఎందుకు అంటే మనందరం చదువుకున్నాం కాబట్టి. ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు మనం చదువుకున్న చదువు మన జీవితాంతం ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఆరోగ్యం గురించి కూడా మనం చదువుకునే చదువు మన జీవితాంతం ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అవునంటారా కాదంటారా? చాట్ బాక్స్ లో రెస్పాన్స్ ఇవ్వండి. మనం చిన్నప్పుడు చదువుకున్న ఈలు, వ్యాకరణం, రైట్, గ్రామర్, ఇవన్నీ కూడా మనకి జీవితాంతం ఉపయోగపడుతున్నాయా లేదు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు. సో ఈ రోజు మా ప్రయత్నం ఏంటంటే, ఒక డిప్లొమా కోర్సు ఎందుకు చేయాలి, మనం ఎక్కడి నుంచి చేస్తున్నాము, ఆ డిప్లొమా కోర్సు యొక్క ఉపయోగాలు ఏంటి, రైట్? ఇలా కొన్ని స్లైడ్స్ నేను మీకు చూపిస్తాను. అలాగే ఇంకొక స్లైడ్, మీ అందరూ దయచేసి ఈ స్లైడ్ ని ఒకసారి చూడండి. మన మెగ్జెన్ ఆపర్చునిటీ, ఈ రోజు ఈ జూమ్ సెషన్ లో మేబీ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదా ఆల్రెడీ సిస్టమ్ తో కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. చాలా మంది నాన్న పాత్ర పోషిస్తున్నాం, ఇంక్లూడింగ్ మీ, రైట్? సో మన జీవితం మారాలి, మన కుటుంబం ఇంకా ఆర్థికంగా ఎదగాలి, చాలా చాలా ఫెసిలిటీస్ మన ఫ్యామిలీ అందరికి ఇవ్వాలి అని మనం ప్రతిరోజు ఆలోచన చేస్తూనే ఉంటాం. అలాగే మనకు కొన్ని భయాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇంకా స్థిరత్వం సాధించకపోతే ఎలాగా, నా కుటుంబం ఎలాగా, పిల్లల ఎడ్యుకేషన్ ఎలాగా, ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అని. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మన మెగ్జెన్ అకాడమీ అండ్ మెగ్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంబినేషన్ లో మనందరి భయాలు తొలగించుకోవడానికి హెల్త్ ఎడ్యుకేషన్ మరియు ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం,
రెండు కూడా ఒక కాంబినేషన్లో వచ్చాయి. సో అందుకనే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ సెషన్కి, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇంకోసారి వాళ్ళతో కూర్చొని ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్లస్ ఎర్నింగ్ ఆపర్చునిటీని ఎలా క్లబ్ చేశారు, మనం ఒక చిన్న యాక్టివిటీ చేసి ఒక చిన్న టీంని డెవలప్ చేయడం ద్వారా మనకి పాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. రైట్? ఓకే. సో ఇప్పుడు ఈ డిప్లొమా అనేది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా మన పిల్లల్ని కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేకపోతే మనమే ఏదైనా ఒక చిన్న కోర్స్, అడిషనల్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోతామా, లేకపోతే కొంచెం వెరిఫై చేసుకుంటామా? బెస్ట్ ఎక్కడ ఉంది, దాని ఫీజు ఎంత, ఆ కోర్స్ యొక్క ఫ్యాకల్టీ ఏంటి, ఆ ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూట్ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, చెక్ చేసుకుంటామా? చెక్ చేసుకోకుండా జాయిన్ అయిపోతామా? చెక్ చేసుకుంటాము అనేవాళ్ళు చాట్లో రిప్లై ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇక్కడ చూడండి, సిపిడి అనే మీకు ఒక చిన్న రైట్ మార్క్ తోటి చిన్న లోగో కనిపిస్తుంది. ఈ సిపిడి అనే ఆర్గనైజేషన్ మన డిప్లొమా కోర్స్ ని అక్రిడిటేషన్ ఇస్తున్న ఆర్గనైజేషన్. ఇది లండన్ నుంచి గత 30 సంవత్సరాలుగా పనిచేస్తుంది. దేని మీద పనిచేస్తుంది అంటే, వీళ్ళ దృష్టి అంతా ఏంటంటే కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అంటే ఒక వ్యక్తి తనకి ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ తన స్కిల్స్ ని, నాలెడ్జ్ ని పెంచుకోవడానికి ఏవైతే కోర్సులు దోహదపడతాయో ఆ కోర్సుల్ని మాత్రమే వీళ్ళు అక్రిడేషన్ రికగ్నైజ్ చేస్తారు. ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ చేసి, సపోజ్ ఒక నలుగురు కలిసి ఒక అకాడమీ పెట్టుకుని, సార్ మా కోర్సుని మీరు అక్రిడేట్ చేయండి, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మా కోర్సు నేర్చుకునేలాగా మీ ప్లాట్ఫామ్ లో దాన్ని అవైలబుల్ పెట్టండి అంటే వినరు. ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా ఏంటంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అంటే మన ఎడ్యుకేషన్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ మన నేర్చుకునే కోర్సు సొసైటీకి ఉపయోగపడాలి. ఓకే, అంటే కొన్ని కోర్సులు ఉంటాయి సొసైటీకి ఇండివిజువల్ గా ఉపయోగపడతాయి. రైట్? సో అలా కాకుండా ఈ కోర్సు ఎప్పుడైతే మనం ఉపయోగపడే కోర్సు మనం నేర్చుకుంటున్నామో అలాంటి కోర్సుల్ని వీళ్ళు పంపిస్తే, అలాంటి వెబినార్స్ కానీ సెమినార్స్ కానీ వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉపయోగించుకుంటూ వీళ్ళు దాన్ని సర్టిఫై చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారండి వీళ్ళు ఈ పని? 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో ఒక కాలేజ్ ఉంది, ఒక స్కూల్ ఉంది, 30 years నుంచి ఉంది. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. యా, ఓకే, రైట్, ఎస్ రైట్, థ్యాంక్ యూ. ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల రీకనెక్ట్ అయింది. సో ఈ సిపిడి అనే ఆర్గనైజేషన్ 30 years నుంచి 100+ కంట్రీస్ లో 40,000కు పైగా కోర్సెస్ ప్రొవైడర్స్ వీటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి మనకి మెగ్జెన్ అకాడమీ కూడా అసోసియేట్ అయింది. ఓకే, సో cpduk.co.uk అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మన మెగ్జెన్ అకాడమీ గురించి సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ లో ఇలా మన ఇంట్రడక్షన్ వస్తుంది. మెగ్జెన్ అకాడమీ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెగ్జెన్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్? వీళ్ళు ఈ పలానా న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ కోర్స్ చేసిన వాళ్ళు న్యూట్రిషనిస్ట్ గా, డైట్ ప్లానర్ గా, స్పోర్ట్స్ డైట్ ప్లానర్ గా మరియు ఆన్లైన్ ఆఫ్లైన్ వెల్నెస్ కోచ్ గా వీళ్ళు క్వాలిఫై అవుతారు అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మనం కింద ఇంకా కోర్స్ డీటెయిల్స్ కావాలి అంటే వెబ్సైట్ megzenacademy.com వెబ్సైట్ కి వెళ్తే అక్కడ మనకి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, అంటే ఏంటి మరి ఈ సిపిడి అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో కేవలం మన ఆర్గనైజేషన్ కి ఇస్తారా సర్టిఫికేషన్స్? ప్రపంచవ్యాప్తంగా ఉంది, 100 దేశాలకు పైగా ఈ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాయి అన్నాం కదా. సో నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, మనందరికి ఈజీగా అర్థం అవుతుంది. అంటే ఎందుకంటే కొంతమంది హెల్తే కాకుండా అదర్ టెక్నాలజీస్ ఇండస్ట్రీస్ లో కూడా
ఈ సిపిడి కోర్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిఫరెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ లిస్ట్ ఇచ్చాము, రైట్? ఈ లిస్ట్ అంతా కూడా సిపిడి యూకేలో ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా సరే ఆన్లైన్ కోర్సెసే కాబట్టి మన డిప్లొమా కోర్సుతో పాటు వేరే కోర్సెస్ కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, రైట్? అంటే ఈ సిపిడి యూకే అనే ఆర్గనైజేషన్ కేవలం మన డిప్లొమా కోర్స్ నే ప్రమోట్ చేస్తుంది అనే అపోహ చాలా మందికి ఉండొచ్చు. లేదా కొంతమంది ఏమంటారంటే డబ్బులు పడేస్తే ఏదైనా వస్తుందండి అని చాలా ఈజీగా ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, డబ్బులు పడేస్తే పనులు జరుగుతాయి, జరగవని నేను అనను. కానీ క్వాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ అనేది ఈ సిపిడి ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద క్వాలిటీ, రైట్? మనకి ఒక చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ స్ట్రింజెంట్ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ కోర్సెస్ మాత్రమే వీళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సిపిడి యూకే ప్లాట్ఫామ్ లో ఏ కోర్స్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ కోర్సు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి, మినిమం క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి వ్యక్తి ఈ కోర్స్ చేసుకోవచ్చు, రైట్? సో ట్రైనింగ్స్ అండ్ ఈవెంట్స్, అసెస్మెంట్ అనేది చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఆ స్ట్రింజెంట్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ రూల్స్ ఎవరైతే సాటిస్ఫై చేయగలరో వాళ్ళకి మాత్రమే సిపిడి యూకే సర్టిఫికేషన్స్, ప్రొవైడర్ లైసెన్స్ వస్తుంది, రైట్? ఇక్కడ ఇంకొక చిన్న స్లైడ్ దాని గురించి సంబంధించిందే. అలాగే సిపిడి సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రింజెంట్ గా ఉంటుంది. వన్స్ ఆ కోర్సు, ఆ డిప్లొమా లేదా ఆ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా ఆ స్ట్రింజెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ రెగ్యులర్ గా వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్, డెవలప్మెంట్స్ అన్నీ కూడా సిపిడికి రెగ్యులర్ గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి ఆ సర్టిఫికేషన్స్ అనేవి వ్యాలిడ్ గా ఉంటాయి. ప్రతి సర్టిఫికేషన్ కి ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ తో మనము మన యూనివర్సిటీ డిగ్రీలు ఎలాగైతే వెరిఫై చేసుకుంటామో అలాగే మన ప్రతి సర్టిఫికెట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు, రైట్? సో ఈ ప్రోగ్రామ్ ఎవరికి? కెరీర్ ఆపర్చునిటీస్ చూసే వాళ్ళకి, ఆరోగ్యం కోసం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబం హెల్దీగా ఉండడానికి ఈ నాలెడ్జ్ నాకు కావాలి, లేదా నేను ఉన్న ఎడ్యుకేషన్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నాను, నా కెరీర్ లేదా నా జాబ్ ఆపర్చునిటీస్ ని నేను చూసుకోవాలనుకుంటున్నాను, లేదా జాబ్ నుంచి బయటకు వచ్చి నేను సొంతంగా ఇంటి దగ్గర ఉంటునో లేకపోతే ఇంటి ఒక క్లినిక్ పెట్టుకొని మన లోకల్ సొసైటీకి సపోర్ట్ చేసుకుంటూ ఏదైనా ఆదాయం సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి, లేదా నేను సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అవ్వాలి, నా ద్వారా చాలా మందికి ఒక ఎడ్యుకేషన్ వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, హెల్త్ గురించి నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది, రైట్? అగైన్ వై చూజ్ మెగ్జన్ అకాడమీ ఇందాక మనం కవర్ చేసుకున్నాం. ఒక చిన్న వీడియో ప్లే చేస్తున్నాం. సారీ, రిపీట్ అయినట్టున్నది, రైట్? రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పటిదాకా మీరు సిపిడి గురించి, ఈ డిప్లొమా కోర్స్ సిపిడి ఎలా మనకి ట్రై చేస్తుంది, గ్లోబల్ గా ఎలా అక్రెడిటేషన్ వస్తుంది, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా, రైట్? ఇప్పుడు కొంచెం సబ్జెక్ట్ గురించి కూడా నేర్చుకుందాం. ఎందుకంటే డిప్లొమా అనేది సర్టిఫికేషనే కాదు, సబ్జెక్ట్, రైట్? సో చూడండి, అద్భుతమైన బుక్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది డిప్లొమా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ బుక్ వస్తుంది, రైట్? ఈ బుక్ లో టైటిల్ చూడండి, నరిష్ అండ్ హీల్. నరిష్ అండ్ హీల్ అంటే ఎవరు నరిష్ చేయాలి? మన బాడీని ముందు మనం నరిష్ చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ బాడీ. మన శరీరంలో మనం ఉంటాము, మన ఆత్మ మన శరీరంలో ఉంటుంది. ఈ శరీరాన్ని మనము చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, లేకపోతే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి కాదండి, రైట్? సో అందుకని నరిష్ చేసుకోవాలి అంటే మనకి న్యూట్రిషన్ కావాలి, రైట్? నరిష్మెంట్ తర్వాత హీలింగ్. అందుకని టైటిల్ ఎలా ఇచ్చారంటే నరిష్ అండ్ హీల్, రైట్? ఈ
బుక్ లో ఏమిస్తారంటే ఫస్ట్ మనకి ఈ బుక్ లో ఓపెనింగ్ వచ్చేసి మన అకాడమీ వ్యవస్థాపకుడు సిఇఓ గారి గురించి ఒక పేజ్ ఇచ్చారు. దాని తర్వాత రైట్ మన డిప్లొమా ఎవరైతే మనకు నేర్పిస్తున్నారో గౌతమ్ కొడుకుల ఆయన గురించి ఒక ఇంట్రడక్షన్ పేజ్ ఇచ్చారు. దాని తర్వాత ఇండెక్స్ ఇచ్చారు. ఇండెక్స్ లో దాదాపుగా 30 నుంచి 35 రకాల టాపిక్స్, రైట్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మన నిజ జీవితంలో ప్రతిరోజు అవసరమయ్యే టాపిక్స్. చూడండి, ఇంట్రడక్షన్ టు న్యూట్రిషన్. న్యూట్రిషన్ గురించి మనం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఒక క్లాస్ నేర్చుకోలేదు కదా. మరి న్యూట్రిషన్ గురించి మనకి ఏం తెలియకుండా ఆరోగ్యంగా ఉండాలని ఊహించుకోవడం, ఎక్స్పెక్ట్ చేయడం ఎలా అవుతుంది? మీ ఇంట్లో మీ వైఫ్, పిల్లలు ఎవరికైనా సరే ఆరోగ్యం పాడవుతుంది అంటే అది ఒక రోజు ప్రాసెస్ కాదు. సంవత్సరాల తరబడి మనం తీసుకునే డైట్, మనం తీసుకునే డ్రింక్స్, బేవరేజెస్, మన లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ప్రతిరోజు ఐదర్ మనం ఆరోగ్యం వైపు వెళ్తున్నామా, అనారోగ్యం వైపు వెళ్తున్నామా అనేది డిసైడ్ చేస్తుంది. గౌతమ్ కొడుకుల సార్ సింపుల్ ఒక క్వశ్చన్ వేస్తారు, ఆర్ యూ ఫీడింగ్ డిసీజ్ ఆర్ ఆర్ యూ ఫీడింగ్ హెల్త్? మనం తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్, ప్రతి బేవరేజ్ అయితే మనల్ని ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది లేదా అనారోగ్యం వైపు తీసుకెళ్తుంది. అంతేకాని అనారోగ్యం సడన్ గా రాదండి, రైట్. అంటే మీకున్న ఏదన్నా ఒక అనారోగ్యం ఎన్నో సంవత్సరాల మీ లైఫ్ స్టైల్ యొక్క ఫలితం. కొన్ని అంటే ఏదో సడన్ గా అలర్జీస్ కానీ అలాంటివి కానీ ఏదో మన ఒంటికి పడనిది తినడం ద్వారానో ఇంకోటో అలా వస్తుంది తప్ప మనం తీసుకునే ప్రతి ఆహారము మనల్ని ఆరోగ్యం వైపు కానీ అనారోగ్యం వైపు కానీ తీసుకెళ్తుంది. ఇవన్నీ కూడా చూడండి మనకి చాలా 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 డీప్ సబ్జెక్ట్ ఇస్తుంది ఈ డిప్లొమా అనేది, రైట్. ఎందుకు అంటే మనకి కార్బోహైడ్రేట్స్ అంటే తెలీదు, ప్రోటీన్ అంటే తెలీదు, అంటే వింటాము కానీ మనకేం తెలీదు, రైట్. ఇది చూడండి, ఎనర్జీ మెటబాలిజం. మనం తీసుకున్న ప్రతి ఆహార పదార్థము మన శరీరంలో ఎనర్జీగా ఎలా మారుతుంది, ఆ మెటబాలిజం యొక్క ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏటీపీ రిలీజ్ అవ్వడం అనేది ఎలా జరుగుతుంది, రైట్. కనిపిస్తుంది కదా, రైట్. సో ఈ ఏటీపీ రిలీజ్ అవ్వడం అనేది జరిగితేనే మనం తీసుకున్న ఆహార పదార్థానికి ఒక ఫైనల్ ప్రాసెస్ వచ్చినట్టు. ఏటీపీ ఈజ్ ద ఫైనల్ ఎనర్జీ. అది మైటోకాండ్రియాలో జనరేట్ అవుతుంది. చాలా మందికి మైటోకాండ్రియా అంటే ఏంటో తెలియదు, హిమోగ్లోబిన్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు, హిమోగ్లోబిన్ అది ఏం చేస్తుందో తెలియదు, ఆక్సిజన్ ఎలా అబ్జర్వ్ చేసుకుని సప్లై చేస్తుందో తెలియదు, సప్లై మెకానిజం తెలియదు మనందరికీ కూడా నిజంగా, రైట్. నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకునేవాడిని. ఇంటర్లో బైపీసీ తీసుకొని సమ్ రీజన్స్ వల్ల నేను డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది ఎడ్యుకేషన్ అంతా. దాని తర్వాత ఎప్పుడు బాధపడేవాడిని, అరే నేను డాక్టర్ అయితే ఇంకా ఎక్కువ సమాజానికి సేవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. చూడండి ఇక్కడ విటమిన్స్ అండ్ మినరల్స్, రైట్, ఎలా ఉపయోగపడతాయి మనకి, ఎంత మోతాదులో విటమిన్స్ కావాలి, ఎంత మోతాదులో మన ఫుడ్ లో ఫైబర్ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి, రైట్. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన కోర్స్ అండి, రైట్. అంటే ఇవి నేర్చుకుంటూ ఉంటే ఒక్కొక్క క్లాస్ లో అరే నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తారు, నెక్స్ట్ క్లాస్ లో మన ఆర్గాన్స్ ఎలా పనిచేస్తుంది ఏంటి, ఒక ఆర్గాన్ పాడవుతుంది అంటే దాని యొక్క సిమ్టమ్స్ ఏముంటాయి, మన 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 శరీరంలో చాలా మందికి సిమ్టమ్స్ ని ఎలా అబ్జర్వ్ చేయాలో కూడా తెలియదండి. మన ఇంట్లో చూడండి, ఒక రోజు కూర్చోండి, మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు, 5 మంది ఉంటే 5 మంది, ఏనన్నా నీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా, నీ బాడీలో ఏమైనా డిస్కంఫర్ట్ ఉందా, లేకపోతే ఏదన్నా డిసీజ్ తో ఇబ్బంది పడుతున్నావా అని ఒక్క రోజు కూడా మనం ఏ రోజు కూడా హెల్త్ రిలేటెడ్ డిస్కషన్ చేసుకోం మన ఇంట్లో. చాట్లో చెప్పండి, ఈ రోజు దాకా మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఏ రోజైనా ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నారా? చాట్లో చెప్పండి, మాట్లాడుకున్నారా? లేదు. ఎంతసేపు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరగాలి, నాన్న వెళ్ళాలి డబ్బులు సంపాదించేసుకోవాలి, అమ్మ ఏమో రుచికరంగా వండి పెట్టాలి, పిల్లలేమో చదువుకోవాలి. ఇదే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లోనే అలా ఏజ్ పెరుగుతా ఉన్న కొద్దీ పెళ్లి చేసేసుకుంటారు. మళ్ళీ అతను హస్బెండ్ అయిపోతాడు, ఆమె వైఫ్ అయిపోతుంది, ఈమె వండి పెట్టడం, ఆడెళ్ళి సంపాదించుకురావడం. ఇందులో తప్పేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఆరోగ్యంగా జీవించాలి అనేది మన హక్కు, మన బాధ్యత. ఎందుకంటే సమాజంలో ఒక్కొక్క కుటుంబము ఆరోగ్యంగా ఉంది అంటే ఆ సమాజము, ఆ ఊరు ఎంతో ఆనందంగా ఉంటాయి. చూడండి, ఒక ఊర్లో
ఒక హాస్పిటల్ కట్టారు అంటే ఖచ్చితంగా కమర్షియల్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అక్కడ. తప్పుగా అనుకోవద్దు. చాలా చాలా డీప్ గా ఆలోచించాల్సిన విషయం. మీ కాలనీలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అనేది కాదు డిసైడింగ్ ఫ్యాక్టర్. మీ కాలనీలో ఎంతమంది వెల్నెస్ కోచ్లు ఉన్నారు, నీ కాంటాక్ట్ బుక్ లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అది కాదు నీ బలం. నీ కాంటాక్ట్ బుక్ లో ఎంతమంది వెల్నెస్ కోచ్లు ఉన్నారు, నీ ఆరోగ్యం కోసం ఎంతమంది పాటుపడుతున్నారు. అనారోగ్యం వచ్చిన తర్వాత బాగు చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రైట్? సో మన ఇల్లు అనేది మన ప్రపంచం. మన ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్యం మనకి చాలా అమూల్యమైనది. ఇంత అమూల్యమైన నిధిని, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఎటువంటి ఆప్షన్స్ లేకుండా పోయినాయి ఇంతకుముందు. ఈరోజు మేము అందరం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, మెగ్జన్ అకాడమీ నుంచి మేము న్యూట్రిషన్ కోర్స్ చేస్తున్నాము, మా కుటుంబాన్ని మేము కాపాడగలుగుతున్నాము, మేమేం తింటున్నామో మాకు తెలుస్తోంది, మేమేం వండుకుంటున్నామో మాకు తెలుస్తోంది, మేమేం మిస్ అవుతున్నామో మాకు తెలుస్తోంది. న్యూట్రిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్డే కదా మనం లైఫ్ లో ఎక్కువ సార్లు తినేది, బయట ఫుడ్ తక్కువ సార్లు తింటాం. అక్కడ ఆప్షన్స్ లేవు, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ప్రయత్నం ఏంటంటే డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్ గా మీరు మారాలి, ఖచ్చితంగా మారాలి. ఈ కోర్స్ ఫీజు యాక్చువల్ గా 1,50,000 అండి. నేను చూశాను వెబ్సైట్ లో అంతా క్లియర్ గా మెన్షన్ చేసుకుంది. 1,50,000 రూపాయలు ఉన్న కోర్సు ఫీజు ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి 1,18,000 ఇచ్చారు, రైట్? సో దాని తర్వాత థర్డ్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్, సిక్స్త్ బ్యాచ్, థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ స్లైడ్. సో ఈ ఫిఫ్త్ బ్యాచ్, సిక్స్త్ బ్యాచ్ వాళ్ళు 60,000 రూపాయలే తీసుకున్నారు అకాడమీ వాళ్ళు. ఎందుకంటే ఈ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ చాలా చాలా బాగుంది సార్, చూడండి మీరు థర్డ్ బ్యాచ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ బ్యాచ్ లో. నేను కూడా ఫిఫ్త్ బ్యాచ్ జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక విషయం వల్ల మన జీవితం మొత్తం బాగుపడుతుందో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా జీవితం మొత్తం బాధపడే పరిస్థితి రావచ్చు. నేనేం ఫీల్ అయ్యానంటే, ఓకే కోర్స్ ఫీజు మాకైతే 60,000 ఇస్తున్నారు, నేను వేరే అకాడమీలో జాయిన్ అయ్యి కూడా ఈ కోర్సు చదువుకోవచ్చు, కానీ అక్కడ నాకు ప్రోడక్ట్ సపోర్ట్ లేదు. అక్కడ వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇక్కడ నాకు అడిషనల్ బెనిఫిట్ ఏమొస్తుంది, మెగ్జన్ ప్లస్ మెగ్జన్ అకాడమీ ప్లస్ మెగ్జన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కాంబో ఆఫర్ ఏమిస్తున్నారంటే, మనకి మెగ్జన్ అకాడమీ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తే మెగ్జన్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ సపోర్ట్ ఇస్తుంది, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్. మనం ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తామో, నేను హైదరాబాద్ లో ఉండి ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా అదే వస్తుంది, మీరు అమలాపురంలో ఆర్డర్ చేయండి, అనకాపల్లిలో ఆర్డర్ చేయండి, అమీర్పేటలో ఆర్డర్ చేయండి, మీరు అమెరికాలో కూర్చొని ఆర్డర్ చేయండి, సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్, సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రోడక్ట్ అయితే వెళ్తుందో అదే క్వాలిటీ ప్రోడక్ట్ మీ ఇంటికి కూడా వస్తుంది. అంటే ఎందుకు ఇలా మేము హ్యాపీ ఫీల్ అవుతున్నామంటే, ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను తీసుకుంటున్న ఆహారంలో సరైన న్యూట్రిషన్, పోషక విలువలు మొత్తం నా ఫ్యామిలీకి అందట్లేదు అని. అప్పుడు మీకు అనిపించింది, సరే ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వాడదాము అని. ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఏ కంపెనీది వాడాలి? మీకు నాలెడ్జ్ వచ్చింది, కానీ ఏ కంపెనీది వాడాలి? సో అందుకని ఇక్కడ మెగ్జన్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సపోర్ట్ ఏంటంటే, మన కంపెనీదే వాడండి. ఎందుకంటే అందులో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక వండర్ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్, హ్యాసెప్ సర్టిఫికేట్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరుగుతుంది ప్రొడక్షన్ అంతా, రైట్? రూల్స్, రెగ్యులేషన్స్, ఇందాక గౌతమ్ కొడుకుల సార్ వీడియోలో కూడా చూశారు మీరు, కొంతమంది ఆఫీసర్స్ సలాం చేసి వెళ్ళారు, సెల్యూట్ కొట్టి వెళ్ళారు అని చెప్పేసి, రైట్? సో ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్, బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద రావడం అనేది నిజంగా అదొక అద్భుతం ఐడియా. ఎందుకంటే చాలా అకాడమీస్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ మాత్రం ఇస్తూ ఉంటారు, రైట్? ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు, ప్రోడక్ట్ సపోర్ట్ ఉండదు.
ఓకే, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉందా, గ్లోబల్ గా సర్టిఫికేషన్స్ అక్రిడేషన్స్ వచ్చే అవకాశం ఉందా, ఏమో తెలియదు నాకు. కానీ మెగ్జన్ లో మాత్రం ఇట్స్ ఎ కాంబినేషన్. అలాగే మనము హెల్త్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేస్తూ వేరే కుటుంబాలకి ఈ అవేర్నెస్ ఇవ్వడం ద్వారా, వాళ్ళ సిస్టంలో కనెక్ట్ అవ్వడం ద్వారా మనకి ఆదాయం వచ్చే అవకాశం కూడా, రైట్? సో ఇట్స్ ఎ కాంబినేషన్, ఇట్స్ ఎ ట్రయాంగిల్. హెల్త్, ఎడ్యుకేషన్, అలాగే ప్రోడక్ట్స్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ, రైట్? సో వీ వెల్కమ్ యూ టు బి ఏ వెల్నెస్ కోచ్. ముందు మన ఫ్యామిలీని మనం కాపాడుకుందాం, తర్వాత మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, రిలేటివ్స్ ని మనకి నాలెడ్జ్ లో చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉంటే ఎవరైనా ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారనుకోండి మీ ఫ్రెండ్, మీరు వాళ్ళకి రికమెండ్ చేస్తారా చేయరా? అరే ఇన్సూరెన్స్ తీసుకోరా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకో. చాట్ బాక్స్ లో చెప్పండి ఎస్ ఆర్ నో. అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు కమిషన్ ఒకసారి వస్తుంది, కానీ ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి ఇచ్చే భరోసా ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం తలపట్టుకుంటాం, ఈడేదో నాతో ప్రీమియం కట్టించేయాలనుకుంటున్నాడు రా బాబు అని. కానీ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి యొక్క భరోసాకి, ఇన్సూరెన్స్ లేని వ్యక్తి యొక్క భరోసాకి చాలా తేడా ఉంటుంది. ఇన్సూరెన్స్ లేని వ్యక్తి ప్రతిరోజు భయపడుతూ బతుకుతాడు. అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ గురించి మేము మీకు చెప్తున్నాము అంటే మాకేదో బెనిఫిట్ వచ్చేస్తుందని కాదు. మీరు, మీ ఫ్యామిలీ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఏదైతే నాలెడ్జ్ వస్తుందో ఆ నాలెడ్జ్ మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది. మీ కుటుంబానికే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కుటుంబాలకు కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ వాళ్ళు ఏదైనా డైట్ రాంగ్ గా తీసుకుంటున్నారు, లేదంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ తక్కువ తీసుకుంటున్నారు, లేదా ఏదైనా మినరల్స్ తక్కువ తీసుకుంటున్నారు, లేదంటే ఎలక్ట్రోలైట్స్ తక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎవరైనా వ్యక్తి నీరసంగా ఉన్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు, తక్కువని మీరు ఇమీడియట్ గా అతనికి ఎలక్ట్రోలైట్స్ సప్లై చేయొచ్చు, కోకోనట్ వాటర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ. అంటే ఇవన్నీ జనరల్ ఎడ్యుకేషన్. కానీ మీరు డీప్ గా స్టడీ చేసుకుంటూ వెళ్తే మన బాడీకి ఏం కావాలి, మెటబాలిజం ఎలా జరుగుతుంది, న్యూట్రిషన్స్ ఎలా ఉపయోగపడతాయి మన బాడీలో, మన ఆహారం తీసుకున్న వెంటనే జీర్ణ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన బాడీని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆర్గాన్స్ రికవర్ అవ్వడం చాలా చాలా కష్టం, రైట్? సో ఇప్పుడు 6th బ్యాచ్ అడ్మిషన్స్ ఇన్ ప్రోగ్రెస్ అండి. 15th ఆగస్ట్ లాస్ట్ డేట్ ఉంది, రైట్? సో మీరందరూ కూడా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారితో ఇంకొకసారి మళ్ళీ మాట్లాడి ఇమీడియట్ గా ఈ 60,000 రూపీస్ ని ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి. నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ఒకవేళ నిజంగా మీ దగ్గర 60,000 రూపాయలు లేకపోతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి మీరు డబ్బు సంపాదనలో ఉన్నారు, రైట్? నాకు తెలిసి కనీసం 20-30 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు, డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. 60,000 రూపాయలు మన దగ్గర లేవు అంటే నిజంగా 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 క్షమించండి, చాలా చాలా బాధాకరమైన విషయం, రైట్? సో మన మెగ్జాన్ సిస్టంలో ముందు సిస్టంలోకి ఎలా రావాలి ఏంటి నేర్చుకోండి. ఆ 60,000 రూపాయలు నేను ఎప్పుడు ఇచ్చే సలహా ఏంటంటే, మీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఒక 10 మంది కలిసి, 10 కుటుంబాలు కలిసి తలా 6,000 రూపాయలు ముందు ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోండి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ పర్చేస్ చేసుకోండి. మీ ఇంట్లోనే ఒక మంచి నాలెడ్జ్ ఎవరైతే అక్వైర్ చేసుకోగలరో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మీరు వాళ్ళని ఈ వెల్నెస్ కోచ్ అవ్వడానికి సెలెక్ట్ చేసుకోండి. సో మీ 10 కుటుంబాలు సేఫ్, రైట్? 6,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి పెట్టుబడి, దానికి మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది, మీరేమి కట్టేసి మర్చిపోవాల్సిన అవసరం లేదు, రైట్? ఆ 6,000 రూపాయలకి మనకి డీడీ కిట్ కానీ, లేకపోతే విటైన్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే స్ట్రెస్ ఫ్రీ ఆరా కాఫీ కానీ, ఇలా రకరకాలుగా ప్రోడక్ట్స్ తీసేసుకొని మీరు ఒక రిప్రజెంటేటివ్ ని మీరు కానీ ఈ సిస్టమ్ కి పరిచయం చేసి ఆ కోర్సులో జాయిన్ చేయగలిగితే, అడ్మిషన్ ఇవ్వగలిగితే మీ 10 కుటుంబాలు హ్యాపీగా అతని అడ్వైస్ తీసుకోవచ్చు. లేదు నా దగ్గర 60,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే హ్యాపీగా ముందే మీరు మీ ఇంట్లో మీరా, లేకపోతే మీ వైఫా, మీ పిల్లల ఎవరో ఒకరిని వెల్నెస్ కోచ్ కోర్స్కి జాయిన్ చేసి ఆరోగ్య ప్రయాణం మొదలు పెట్టండి.
ఒక భరోసా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎస్ ఐ కెన్ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ అని చెప్పేసి, రైట్? మన ఇంట్లో ఒక డాక్టర్ ఉంటేనే ఎంతో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నప్పుడు, ఆరోగ్యాన్ని కాపాడే ఒక వెల్నెస్ కోచ్ ఉన్నప్పుడు దానికన్నా ఖచ్చితంగా 100 రెట్లు కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవ్వచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నా ప్రెజెంటేషన్ విన్నందుకు, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్ మల్లికార్జున్ సార్.